హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. సో ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకనామీకి సంబంధించి మరి ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ నుండి ఇండియా ఎకనామీ ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ అగ్రికల్చర్ సెక్టర్ అనేది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా దోహదపడుతుంది, ఈ అగ్రికల్చర్లో ముఖ్యంగా ఎటువంటి టైప్స్ ఉన్నాయి, సో పంటలు పండించే ఎన్ని రకాలుగా పంటలు పండిస్తారు, నీళ్లు పెట్టేటువంటి ఇరిగేషన్ మెథడ్స్ ఏంటి, రివల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా వ్యవసాయానికి సంబంధించి, ఆర్థికంగా జీడిపి రూపంలో వ్యవసాయం నుండి ఎంత మొత్తం అందుతుంది, ఎన్ని పరిశ్రమలు వ్యవసాయానికి సంబంధించి ఎంతమందికి ఉత్పత్తి లభిస్తుంది, దీనికి సంబంధించి కొన్ని సంస్కరణలు ఉన్నాయి, విప్లవాలు కూడా ఉన్నాయి, గ్రీన్ రివల్యూషన్స్, వైట్ రివల్యూషన్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ ఎకనామీలో అగ్రికల్చర్ సెక్టర్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కవర్ అయ్యేలాగా మీకు ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయిపోయినాయి. ఎగ్జామ్ డేట్స్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్లో చాలా అంటే చాలా ఎర్లీగా అయితే ఎగ్జామ్ డేట్స్ అనేవి అయితే రిలీజ్ చేశారు. ఎప్పటి నుండి మీకు మే 23 నుండి 25 వరకు, 23 నుండి 25 వరకు కూడా 3 షిఫ్ట్స్లో, 23 మాత్రమే 2 షిఫ్ట్స్, మిగతా 2 రోజుల్లో కూడా 3 షిఫ్ట్స్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైం అనేది లేదు కాబట్టి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయ్యేలాగా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ మీరు తరువుగా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా జీకే అనేది మనం 40 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ పెట్టినా గ్రేట్ అనుకోవాలి. అలా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్స్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్కి సంబంధించి రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. రీజనింగ్లో 30+ లేదా 35+ తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉండేలా ఉంది సిలబస్ అయితే. సో రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దాంట్లో ఏంటంటే మనం ఒక మెథడ్ నేర్చుకున్నామంటే అదే మెథడ్కి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అయినా చేయొచ్చు. ఈ జీకేకి సంబంధించి క్వశ్చన్ ఏ మూల నుండి ఇస్తాడో చెప్పలేం. కాబట్టి జీకేలో కాన్సెప్ట్ ఎక్కువగా బేసిక్ ఏ దేంట్లో నుండి వస్తుందో స్టాండర్డ్స్ ఆ క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే అటెంప్ట్ చేయగలం దీంట్లో. సో దీంట్లో ప్రాబబిలిటీ చాలా తక్కువ రీజనింగ్తో కంపేర్ చేసుకుంటే జీకేకి. రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా మీరు ఒక భాగంగా తీసుకోండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఒక 2 or 2.5 hours కేటాయించి ఈ 2026 జనవరి నుండి ఇప్పటి వరకు కూడా బాగా ఫుల్గా చదువుకోండి. 2025లో ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ని కూడా చదవండి. ఆల్రెడీ మన ఛానల్లో 2 or 3 వీడియోస్ అనేవి అయితే ఉన్నాయి 2025కి సంబంధించి. వాటిని కూడా ఒకసారి ప్రిఫర్ చేయండి. నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించి క్వశ్చన్స్ వీటి మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేసి మీ టైం టేబుల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మీకు తక్కువ టైంలో అంటే ఒక 14 రోజుల టైం అయితే ఉంది. దీంట్లో కూడా మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. మన చేతుల్లో ఉంది మాత్రం కేవలం ఒకటి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం. రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు, కానీ మనం చేయాల్సిన పని సక్రమంగా చేసామంటే రిజల్ట్స్ అనేది ఏదో ఒక టైంలో అది మనకు ఉపయోగపడే విధంగానే అందుతుంది. సో ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. ప్రాక్టీస్ చేసామంటే సరిపోదు, చేసే ప్రాక్టీస్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. అప్పటి వరకు ప్రతి సబ్ టాపిక్ను కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం టైం ఉంటుందన్న అభిప్రాయంతో. బట్ ఎర్లీగా ఇచ్చాడు కాబట్టి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మీకు ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా కాన్సెప్ట్ అనేది క్లియర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఇంకెవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ జీకే కొర తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పరిగణించబడే రంగం ఏది? విచ్ సెక్టర్ ఈజ్ కాల్డ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియన్ ఎకనామీ? సో మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది సేమ్ ఇక్కడ నేను క్వశ్చన్ ఎలా మెన్షన్ చేశాను ఆ విధంగానే ఇస్తాడు. లేదా ఫస్ట్ ఇంగ్లీష్లో ఇచ్చేసి తర్వాత తెలుగులోనన్నా ఇవ్వచ్చు. మీకు 2 భాషల్లో అయితే ఉంటుందన్నమాట. హిందీలో అయితే ఉండదు. ఇది కేవలం మన ఆంధ్రాకి సంబంధించిందే కాబట్టి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉపయోగపడే విధంగా అయితే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. మన ఛానల్లో నుండి అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ సెక్టర్ ఈజ్ కాల్డ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియన్ ఎకనామీ? భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పరిగణించబడే రంగం ఏది అని అంటే వ్యవసాయ రంగం. మన భారతదేశం యొక్క సంస్కృతిలో నుండి, పురాతన సంస్కృతంలో నుండి ఈ వ్యవసాయం అనేది కేవలం వృత్తే కాకుండా దీన్ని ఒక సంస్కృతిగా అయితే సాంప్రదాయంగా అయితే భావిస్తాం మనం. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం ఈ సర్వీస్ సెక్టర్లో నుండి ఎక్కువ జీడిపి అనేది ప్రభుత్వానికి అందుతుంది, కేంద్ర ప్రభుత్వానికి సర్వీస్ సెక్టర్ నుండి అందుతుంది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పరిగణించబడేది వ్యవసాయ రంగమే. ఈ వ్యవసాయ రంగం కూడా దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు ముడి పదార్థాల సరఫరాలో వ్యవసాయం అనేది కీలక పాత్ర అయితే పోషిస్తుందన్నమాట. ఇది కోట్లాది ప్రజలకు ఉపాధి కూడా కల్పిస్తుంది. సుమారు 40 నుండి 60% మంది ప్రజలకు కూడా, ఎవరైతే పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ జీవనోపాధ్యాయం ఏంటి? వ్యవసాయ పనులు, కూలి పనులు చేసుకోవడమే కదా. సో ఇటువంటి చదువుకోవడంలో చాలా మందికి కూడా, అంటే చదువుకున్న చాలా మంది కూడా వ్యవసాయ రంగంలో ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే 40 నుండి 60% మంది వరకు కూడా భారతదేశం మొత్తం మీద ఇక్కడే ఈ అగ్రికల్చర్ సెక్టార్లోనే జాబ్ అనేది కూడా పొందుకుంటున్నారు.
భారత జీడీపీలో వ్యవసాయ రంగం సుమారు ఎంత శాతం వాటా కలిగి ఉంది? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియాస్ జీడీపీ? సో ఇక్కడ జీడీపీలో ఈ వ్యవసాయం నుండి అందేటువంటి వాటా ఎంత అనంటే 17 నుండి 18 వరకు. ఇది 2023-24 వార్షిక సంవత్సరాల నివేదికల ప్రకారం అనమాట. అంటే ప్రజెంట్ 2025-26కి సంబంధించి ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు కాబట్టి దీని డేటాని బేస్ చేసుకుని చదవాల్సి ఉంటుంది మనం. సో ఈ 2023-24లో చూస్తే 17-18% వరకు కూడా జీడీపీ అనేది వ్యవసాయం నుండి అందుతుంది కేంద్ర ప్రభుత్వానికి అనమాట. బట్ ఎక్కువ దేంట్లో నుండి అందుతుందని చెప్పుకున్నాం, సర్వీస్ సెక్టర్ నుండి అందుతుందని అయితే మాట్లాడుకున్నాం కదా. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడు, వ్యవసాయం అడిగాడు. ఎక్కువ ఏ సెక్టర్ నుండి వస్తుందంటే సర్వీస్ సెక్టర్ నుండి అయితే అందుతుందన్నమాట. సర్వీస్ సెక్టర్ నుండి ఎక్కువ జీడీపీ వస్తున్నా కానీ సర్వీస్ సెక్టర్తో పోలిస్తే ఈ అగ్రికల్చర్ సెక్టర్లోనే ఎక్కువ మంది ఉపాధిని అయితే పొందుతున్నారనమాట. అసలు ఫస్ట్ ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఏ సెక్టర్లోకి వస్తుంది? ప్రైమరీ సెక్టర్లోకి అయితే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ సెక్టర్లోకి వచ్చేది అగ్రికల్చర్ అనమాట. దీన్ని ప్రైమరీ సెక్టర్ని అగ్రికల్చర్ సెక్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయం సుమారు ఎంత శాతం శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది? అగ్రికల్చర్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్? ఆన్సర్ ఎంత అని చెప్పుకున్నాం, 40-60% వరకు ప్రజలకు కూడా భారతదేశం మొత్తం అంతటితో కలుపుకుంటే 40-60% మంది ప్రజలు ఉపాధి పొందేది. సో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరికేది ఈ అగ్రికల్చర్ సెక్టార్లోనే. సో అందువల్ల ఇది అతిపెద్ద ఉపాధి రంగంగా అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ ఇప్పటికీ కూడా సర్వీస్ సెక్టార్ కంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? వాట్ ఈస్ ది ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్? కేవలం వ్యవసాయంలో అడుగుతున్నాడు ఇక్కడ. వ్యవసాయంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానం కలిగి ఉందంటే 2వ స్థానం, సెకండ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. వరి, గోధుమ, రైసు, వీట్ అండ్ పప్పు ధాన్యాలు, చెరుకు, పత్తి, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఇది ఒకటిగా అయితే ఉంది, సెకండ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఖరీఫ్ పంట ఏది? సో ఖరీఫ్ పంట అంటే ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు మనల్ని? క్రాపింగ్ సీజన్స్ అనమాట. ఖరీఫు, రబీ అండ్ జైద్ అనేటువంటి 3 రకాల సీజనల్ పంటలు అనేవి పండిస్తారు ప్రధానంగా మన భారతదేశంలో. ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్. ఖరీఫ్ ఎప్పుడు వేస్తారంటే వర్షాకాలంలో వేస్తారు. బండ గుర్తు పెట్టుకోండి. వేసవకాల సెలవులు అయిపోయిన వెంటనే వర్షాకాలంలో వేసేటువంటి పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. వర్షాకాలం పంటలు ఖరీఫ్ పంటలు అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఖరీఫ్? సో ఇక్కడ మనకు తెలుసు వరి, అప్పుడే కదా వర్షాకాలంలోనే కదా వరి నాట్లు అనేవి వేస్తూ ఉంటారు. మిగిలిన ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 రబీ పంటలు అనమాట. ఏదైనా ఒకటే అడుగుతాడు. కింది వాటిలో ఏది అని అయితే అడిగాడు కాబట్టి ఆన్సర్ ఒకటే ఇస్తాడు. ఈ గోధుమ, బార్లీ, శనగ అనేవి రబీ పంటలు. ఈ వరి, పత్తి, మొక్కజొన్న ఇవన్నీ ఖరీఫ్ పంటలు అనమాట. వీటికి సంబంధించినవి. రబీ పంటలను ఎప్పుడు వేస్తారు? శీతాకాలంలో వేస్తూ ఉంటారు. రబీ పంటల్లో ముఖ్యమైనది ఏది? విచ్ ఈజ్ ఇన్ ఇంపార్టెంట్ రబీ క్రాప్? గోధుమ అనమాట. వీటికి ఎక్కువ చల్లటి వాతావరణం అయితే కావాలన్నమాట. చల్లటి వాతావరణంలో ఇది అనుకూలంగా పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే రబీ పంటలు శీతాకాలంలో పండిస్తారు బాగా. గోధుమ, బార్లీ, శనగ ఇవన్నీ కూడా రబీ పంటలు. ఇక్కడ వరి, పత్తి, జొన్న ఇవేంటి? ఖరీఫ్ పంటలు అనమాట. ఒకటి అది కాలేదంటే మిగతాయి వేరే పంటలకు సంబంధించినవి. ఇక్కడ ఖరీఫ్, రబీ పంటలతో పాటు జైద్ అని ఇంకో పంట కూడా అయితే ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జైద్కి సంబంధించి క్వశ్చన్లో అయితే అడిగారనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. ఈ జైద్ అనే సీజన్ ఏంటి అని అంటే ఈ ఖరీఫ్కి రబీకి మధ్యలో ఉండేటువంటి సీజన్ అనమాట. ఫస్ట్ వర్షాకాలంలో ఏంటి? ఖరీఫ్ వేస్తారు. శీతాకాలంలో రబీ అనేది అయితే పంట అనేది వేస్తారనమాట. మళ్ళీ రబీ తర్వాత ఇక్కడ నుండి ఖరీఫ్ పంట అయితే వేయాలి కదా, దీనికి కొంచెం గ్యాప్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఈ గ్యాప్లో వేసేటువంటి పంటే జైద్ అనమాట. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్లో ఈ సీజన్లో అయితే వేసి ఫిబ్రవరి ఆ సీజన్లో వేసి జూన్ వరకు ఉంచుతారు. లైక్ పుచ్చకాయ, దోసకాయ, కాకరకాయ, పెసర్లు ఇటువంటి 95-90 రోజుల్లో పండిపోయి కోసేటువంటి పంటల్ని జైద్ పంటలు అంటారు అనమాట. వీటికి తక్కువ టైం అనేది పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి సేంద్రియ రాష్ట్రం ఏది? విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. ఆన్సర్ సిక్కిం. దీన్ని 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సిక్కిం రాష్ట్రం అనేది మొట్టమొదటి సేంద్రియ రాష్ట్రంగా అయితే ప్రకటించారు మన భారతదేశంలో. ఇది కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రదేశం అనమాట. కేవలం సేంద్రియ ఎరువులను యూజ్ చేయడం, అంటే ఎటువంటి కెమికల్స్ లేనటువంటి ఎరువులను ఉపయోగించకుండా మొత్తం ఈ సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి వ్యవసాయాలను అయితే వీళ్ళు కొనసాగించేవాళ్ళు అనమాట. సుమారు ఈ సిక్కిం రాష్ట్రంలో 76,000 హెక్టార్ల భూమి అయితే ఉంది. ఈ 76 హెక్టార్ల భూమి మొత్తం కూడా ఎక్కడ ఎటువంటి రసాయనిక ఎరువులు అనేది వాడలేదు. దీన్ని ఇలా మొత్తం మనం సేంద్రియ ఎరువులనే వాడాలి అన్నదాన్ని వీళ్ళు 2003లో అయితే ప్రారంభించారు.
2003లో ప్రారంభించేపాటికి 2016లో వీళ్ళు ప్రగతి అయితే సాధించారనమాట. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి సేంద్రియ వ్యవసాయ చట్టం అని ఇంకోటి ఉంటుంది. దాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే మన భారతదేశంలో ఉత్తరాఖండ్ అనమాట. ఇది సేంద్రియ రాష్ట్రంగా అయితే మారింది. సేంద్రియ చట్టం, వ్యవసాయ చట్టాన్ని ప్రారంభించిన రాష్ట్రం కూడా ఉంది. అదేంటంటే ఉత్తరాఖండ్ 2019లో అయితే దాన్ని ప్రారంభించారు. అది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోడు వ్యవసాయం ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది? పోడ్ కల్టివేషన్ ఈజ్ మెయిన్లీ ప్రాక్టీస్డ్ ఇన్ విచ్ రీజియన్? ఆన్సర్ నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య భారతదేశంలో. నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలు అంటే ఇవి మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏంటి? ఈశాన్య రాష్ట్రాలు. ఇక్కడ ఎక్కువగా ఎవరు ఉంటారంటే గిరిజన ప్రజలు అయితే ఎక్కువగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు పాటించే వ్యవసాయ పద్ధతి ఏంటంటే పోడ్ కల్టివేషన్ అనమాట. పోడు వ్యవసాయం. అడవిలో ఉన్నటువంటి కొంత ప్రదేశం వరకు చెట్లను నరికివేసి అక్కడ పంటను పండిస్తారు. అప్పుడు పంట పండిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అక్కడ అడవిని అయితే వదిలేస్తారు. మళ్ళీ చెట్లు పెరగడానికి వదిలేసి వేరే ప్రదేశానికి అయితే వ్యవసాయం చేయడానికి అయితే ప్లేస్ని మారుస్తారనమాట. షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా పిలుస్తారు దీన్ని. పోడు వ్యవసాయం లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా పిలుస్తారు. అడవిని నరికివేసి కాల్చి పంటను పండిస్తారు. ఇందులో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వ్యవసాయం అనేది కొన్ని గిరిజన ప్రాంతాలు అనేవి ఉన్నాయి కదా మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పాటిస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కువగా పాటించేది ఈ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెట్ల వ్యవసాయం ప్రధానంగా ఎక్కడ చేస్తారు? టెర్రస్ ఫార్మింగ్ ఈజ్ మెయిన్లీ ప్రాక్టీస్డ్ ఇన్ విచ్ ఏరియాస్? ఆన్సర్ కొండ ప్రాంతాలన్నమాట. హిల్లీ రీజియన్స్. ఈ కొండ ప్రాంతాల్లో అంటే మెట్ట ప్రాంతాల్లో ఎలా ఉంటుంది? భూమి చదునుగా ఉంటుందా? వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉండదు. ఎత్తపల్లాలతో అయితే ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే ఈ మెట్లగా అయితే చేస్తారు. నేల కోతకు గురవ్వకుండా ఉండడానికి ఎత్తు ప్రదేశాల్లో ఈ కొండవాళ్ళు అనేవి ఉంటాయి. ఆ కొండవాళ్ళ ప్రదేశాల్లో నేల అనేది కోతకు గురవుతూ అయితే ఉంటుందన్నమాట. ఈ కోతను నివారించడానికి మెట్ల రూపంలో భూమిని మార్చి హిమాచల్ ప్రదేశ్, ఇటు ఉత్తరాఖండ్ అంటే ఈశాన్య రాష్ట్ర ప్రదేశాలు, ఇటు మేఘాలయ, నాగాలాండ్ అటు అండ్ హిమాలయ ప్రదేశాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. ఇటు దక్షిణ భారతదేశంలోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇటు తూర్పు కనుమల్లో కూడా కొన్ని ప్రదేశాల్లో ఈ పద్ధతిని అయితే పాటిస్తున్నారు. ఎందుకు ఇక్కడ బట్టి ఏ ప్లేస్ అని అయితే అడగలేదు, మనకు తెలియాలని ప్లేసులు కూడా చెప్పాను. టెర్రస్ ఫార్మింగ్ని ఎటువంటి ప్రదేశాల్లో ప్రధానంగా చేస్తారు అంటే కొండ ప్రాంతాలు. ఆన్సర్ వచ్చేసి. మిశ్రమ వ్యవసాయం అంటే ఏంటి? వాట్ ఈస్ మిక్స్డ్ ఫార్మింగ్? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అంతర పంటలు పండించడం అనమాట. మిక్స్డ్ వ్యవసాయాన్ని అంతర పంటలు అని కూడా అంటారు. పంటలు మరియు పశుపోషణ కలిసి చేయడం అనమాట. అంటే కేవలం పశువులను కూడా వ్యవసాయం చేస్తూ రైతులు పశువులను కూడా అయితే పెంచడం. అది ఒక పాయింట్ అయినప్పటికీ బట్ ఇక్కడ రియాలిటీ మాట్లాడుకుంటే ఏంటంటే ఒకే రకమైన భూమిలో 2-3 పంటలను పండిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే టమాటా పెట్టిన తోటలోనే పచ్చిమిరకాయలు పెట్టడమో లేదా వేరే టైపు ఏదైనా అలా పెడతా ఉంటారు కదా ఒక పొలంలోనే 2-3 పంటలు. ఆ విధంగా అనమాట. ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకా దాంట్లో వీళ్ళకి లాభం వస్తుందన్న ఉపయోగంతో. అంటే అవి ఒక జాతికి సంబంధించి నేలకి ఎటువంటి 2 రకాల పంటలు వేయడం వల్ల నేలకు కానీ ఆ మొక్కకు కానీ ఎటువంటి నష్టం లేదని భావించినప్పుడు మాత్రమే ఈ పంటలను వేస్తూ ఉంటారు. వాటిని అంతర పంటలు అంటారు. తెలుగులో అంతర పంటలు అని అయితే అంటారు. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఆహార పంట ఏది? వరి. మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి పండిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కూడా వరిని అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. పంట కాటన్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ క్రాప్? సో పంట రకాల గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం అనమాట. భారతదేశంలో ప్రధానంగా పంట రకాలను 2 రకాలుగా అయితే వర్గీకరించడం అయితే జరిగింది. ఫస్ట్ తర్వాత ఈ ఆహార పంట, వాణిజ్య తోట పంట, ఉద్యాన పంట అనేవి వచ్చినాయి. కానీ స్టార్టింగ్లో 2 జీవనాధార పంట ఒకటి, వాణిజ్య పంట ఒకటి. ఇది గుర్తుపెట్టుకోండి. జీవనాధార పంట, వాణిజ్య పంటలు అనేవి 2 రకాలుగా వర్గీకరించారు. ఈ జీవనాధార పంట అంటే ఏంటి అని అంటే చిన్న చిన్న రైతులు ఉంటారు కదా. సో భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఆహారం వ్యవసాయం మీద ఆధారపడైతే ఉంటుందన్నమాట. వాళ్ళు ఆహారం అనేది వాళ్ళు పండించినటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది తినడానికి. కేవలం వాళ్ళ కుటుంబ పోషణకి మాత్రమే ఉపయోగించేటువంటి పండించేటువంటి పంటని జీవనాధార పంట అయితే అంటారనమాట. అంటే మార్కెట్లో అమ్మాలంటే వాళ్ళ దగ్గర మిగలదు. వాళ్ళు పండించేదే చిన్న భూములు, చిన్న కమాతాల్లో అయితే స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పండిస్తారు. సో అటువంటి పంటలని జీవనాధార పంటలు అంటారు. మార్కెట్లో అమ్మేంత మిగలదు. తర్వాత వాణిజ్య పంటలు అంటే ఏంటంటే మార్కెట్లో అమ్మేలా పండించేటువంటి పంటలు అనమాట. ముఖ్యంగా చూడాలంటే పండించిన పంటని రా మెటీరియల్గా అమ్మేటువంటి అనమాట. ఇప్పుడు పత్తి అయినా కానీ, జనపనార అయినా కానీ, ఇవన్నీ ఏంటి మనకి క్రాప్ అనేది పంట నుండి వస్తుంది. సో దాన్ని మనం ఫ్యాక్టరీలకు అయితే పంపిస్తున్నాం. దాని నుండి వేరే రకాలైనటువంటి ఐటమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్గా యూస్ చేస్తాం. అటువంటి మరి వాణిజ్య పంటల్లో కేవలం పత్తి, జనపనార ఇవే వస్తాయంటే
గోధుమ, వరి వీటిని కూడా మనమైతే పంపిస్తూ ఉంటాం. వీటిని కూడా మార్కెట్‌లో అమ్ముతాం. మార్కెట్‌లో అమ్మేటువంటి పంటల్ని వాణిజ్య పంటలు అని అంటారు. తినేటువంటి కేవలం కుటుంబ పోషణకు వాడేటువంటి పంటలను జీవనాధార పంటలంటారు. ఆహార పంటలంటే కూరగాయలు, పండ్లు అవన్నీ ఆహార పంటలు. తోట పంటలు తోటల్లో పండించేటువంటి పండ్లు ఉంటాయి కదా! ఎక్కువగా తోటల్లో పండించేది జామ పండు, మామిడికాయలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవే ఆటిల్లో. ఉద్యానవన పంటలంటే ఇవి పప్పుధాన్యాల్లో ఉపయోగించేటువంటి ధాన్యాలు ఉంటాయి కదా! కూరల్లో, మసాలాల్లో వేస్తుంటారు. అటువంటి ధాన్యాలను ఉద్యాన పంటలైతే అంటా ఉంటారనమాట. క్వశ్చన్: భారతదేశంలో పప్పు ధాన్యాల ప్రధాన ఉత్పత్తి రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈజ్ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ఇండియా? ఆన్సర్: మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ సుమారు 23 నుండి 32% వరకు భారతదేశంలో ఈ పప్పు ధాన్యాలు పల్సెస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే వీటి కిందకి ఏమొస్తాయంటే శనగపప్పు, కందులు, పెసర్లు, మినుములు ఇటువంటి టైపు ఉంటాయి కదా! ఆ పప్పులన్నిటిని కూడా పల్సెస్ అనేది అంటారనమాట. అవన్నీ మధ్యప్రదేశ్‌లో భారతదేశంలో ఎక్కువగా పండిస్తున్నటువంటి రాష్ట్రం. తెల్ల విప్లవం లేదా శ్వేత విప్లవం అని కూడా పిలుస్తారు. శ్వేత విప్లవం అని కూడా పిలుస్తారు. ఏ ఉత్పత్తికి సంబంధించింది? వైట్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ప్రొడక్ట్? ఆన్సర్ వచ్చేసి పాలనమాట. 1970లో డాక్టర్ వర్గీస్ కురియన్ నాయకత్వంలో ఈ ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా భారతదేశం అనేది ప్రపంచంలోనే ఇప్పటికీ కూడా భారతదేశం ప్రపంచంలో పాలను ఉత్పత్తి చేసేటువంటి దేశాల్లో ప్రథమ స్థానంలో అయితే ఉందన్నమాట. సో మన భారతదేశంలో గ్రామీణాలు ఎక్కువ కదా, గ్రామీణ జీవితాలు ఎక్కువ. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి సుమారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా పాడి అనే గేదెలు, ఆవులు ఇటువంటివి ఉంటానే ఉంటాయి. వాటి నుండి వచ్చేటువంటి పాల ఉత్పత్తి ద్వారా వీళ్ళకి అభివృద్ధి అనేది చేకూర్చాలి. మంచి ధరలు నియమిస్తే పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది. రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది అని చెప్పి ఈయన 1970లో అయితే ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా ఈయన ఈ శ్వేత విప్లవాన్ని అయితే ప్రారంభించారనమాట. ఈ డాక్టర్ వర్గీస్ కురియన్ గారిని శ్వేత విప్లవ పితామహుడు, తెల్ల విప్లవ పితామహుడు మరియు భారతదేశ పాలవాడు అని అయితే పిలుస్తారు. భారతదేశ పాలవాడు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హరిత విప్లవానికి భారతదేశంలో నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ఎవరు? హూ లెడ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఆన్సర్: ఎంఎస్ స్వామినాథన్ గారు. సో మనం జీకే బిట్స్లో చాలాసార్లు దీని గురించి అయితే చదివాం. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎకనామీ పరంగా, ఆర్థికంగా మరియు హిస్టరీ పరంగా, చరిత్ర ప్రకారంగా కూడా 2 విధాలుగా అయితే చూద్దాం. ఈ అంశం మనం 2 విషయాలను పరిగణించాల్సి అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఎకనామీ కాబట్టి చదివేది. దీని ప్రకారం చూస్తే ఏంటంటే ఈయన చేసినటువంటి ఈ హరిత విప్లవం వల్ల భారతదేశంలో సాంప్రదాయ పద్ధతిని, వ్యవసాయ పద్ధతిని పక్కన పెట్టి ఈ రసాయనిక ఎరువులను అధిక దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాలు వాడడం అయితే ప్రారంభమైంది. అప్పటి నుండి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కరువు, ఆహార పంట కొరత అనేది తగ్గిందనమాట ఆ విత్తనాలు వాడిన తర్వాత. ఇలా దోహదం చేసింది. అంతేకాకుండా నీటిపారుదల ద్వారా ధాన్య ఉత్పత్తి అయితే పెరిగిందనమాట. ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ ఎకనామిక్లో ఇది. బట్ చరిత్ర ప్రకారం చూసుకుంటే, మనం హిస్టరీ ప్రకారం మాట్లాడుకుంటే అది 1947 స్వతంత్రం వచ్చింది మనకి. భారతదేశంలో తినడానికి ఒక్క మెతుకు కూడా లేదు ఎవరికి. అసలు అప్పటి వరకు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వరిను, గోధుమను తినే వాళ్ళని ఉన్నవాళ్ళుగా లెక్కేసేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఈ కొర్రలు, జొన్నలు, రోములు ఇటువంటి ఆటలను అయితే ఎవరు వీటిని దంచుకుని అయితే తినేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఉండేది. వీటిని తినేవాళ్ళని ఉన్న వాళ్ళ కింద, ఈ కొర్రలు, జొన్నలు వీటిని తినేవాళ్ళని లేని వాళ్ళ కింద అయితే వర్గీకరించేవాళ్ళు అనమాట. సో ఆ సమయంలో ఏంటంటే వ్యవసాయం మనం స్వతంత్రం పొందాము. బట్ ఇక్కడ మనల్ని మనం పరిపాలించుకుంటున్నప్పుడు కూడా తినడానికి మెతుకు లేదు. ఉన్న భూములను పంట పండించుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి భారతదేశ రైతులు ఆ సమయంలో అందరూ సాంప్రదాయ పద్ధతిని పాటిస్తున్నారు. దానివల్ల ఎన్ని ఎకరాల్లో పంటేసినా కానీ మంచి దిగుబడే రావట్లేదు. అప్పుడు ఈ ఆహారం అనేది, భారతదేశంలో అన్నం అనేది అందరి చేతుల్లోకి వెళ్ళాలి, అందరూ ఆహారం తినాలని అప్పుడు వచ్చాడనమాట ఈ మహానుభావుడు ఎంఎస్ స్వామినాథన్ గారు. 1960 ఈ సమయంలో మనకి ప్రధానిగా ఉన్నవారు లాల్ బహదూర్ శాస్త్రి. అంతకుముందు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారు కూడా ఈ కరువుల వల్ల అమెరికా నుండి మనకి PL 480 పథకం ద్వారా బియ్యాన్ని తెప్పించారు, దిగుమతి చేయించుకున్నాం. బట్ అయినా కానీ ఆహార కొరత అనేది తీరలేదనమాట. అప్పుడు ఈయన ఒక సైంటిస్టు ఎంఎస్ స్వామినాథన్ గారు, ఈయన ఏం చేశారంటే ఇప్పుడు మనం వ్యవసాయం పండించే పద్ధతినే మార్చాలి, సాంప్రదాయంగా కాకుండా వ్యవసాయం పండించే పద్ధతిని మార్చాలి. సో దాని ద్వారా వేసిన తక్కువ పొలంలో పంట వేసినా అధిక దిగుబడి వచ్చేలాగా విత్తనాలని ప్రోత్సాహం అయితే చేశారనమాట. HYV విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల ద్వారా ఈ ధాన్య ఉత్పత్తి విస్తృతంగా భారతదేశంలో అభివృద్ధి చెందేలా కృషి చేశారు ఎంఎస్ స్వామినాథన్ గారు. 1960లో అయితే స్టార్ట్ అయ్యింది. అందుకే ఈయన్ని హరిత విప్లవ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఎవర్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా. ఇది వ్యవసాయంలో పెద్ద చారిత్రాత్మక మార్పు అనమాట. HYV విత్తనాలు అంటే ఏంటి? ఇంతకుముందే చూసాం. ఏంటి HYV విత్తనాలు అని అంటే
హై ఎల్డింగ్ వెరైటీ. సో, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు తెలుగులో. అధిక దిగుబడినిచ్చే విత్తనాలనమాట. ఇవి హరిత విప్లవం నుండి వాడడం ప్రారంభించారు. వీటి వల్ల ఏంటంటే, కేవలం తక్కువ భూమిలోనే ఈ విత్తనాలను ఉపయోగించడం వల్ల అధిక దిగుబడి అనేదైతే వస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా సేంద్రియ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఒక ఎకరం భూమిలో కేవలం 15-18 బస్తాలు మాత్రమే బియ్యం పండింది అని అనుకోండి. అదే ఈ హెచ్‌వైవి విత్తనాలను వాడడం వల్ల అదే ఎకరం భూమిలో సుమారు మనకి 30-40 బస్తాల బియ్యం అనేది పెరుగుతుంది అనుకోండి. సో, ఇవి డిఫరెన్స్ అనమాట. వాడే విత్తనాల రకాల్లో. పసుపు విప్లవం ప్రధానంగా దేనికి సంబంధించింది? యెల్లో రివల్యూషన్ ఈజ్ మెయిన్‌లీ రిలేటెడ్ టు వాట్? ఆన్సర్ ఆయిల్ సీడ్స్ నూనె గింజలకనమాట. ఆవాలు, వేరుశెనగలు అంతేకాకుండా సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా వాటి నుండి ఆయిల్ అనేవి తీస్తారు. సో, ఆ సీడ్స్‌కి సంబంధించి రివల్యూషన్ దేనికి ఈ యెల్లో రివల్యూషన్ అనేది ఈ సీడ్స్‌కి నూనె గింజలకు సంబంధించిందనమాట. దీన్ని ముఖ్యంగా 1986, 87 టైంలో ప్రారంభించడం జరిగింది. దీనికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే శామ్ పిట్రోడా అనేటువంటి వ్యక్తి దీనికి నాయకత్వం వహించారు. ఈయన్ని యెల్లో రివల్యూషన్ పితామహుడు అనైతే అంటారు. పసుపు విప్లవం పితామహుడు అని కూడా అంటారు. శామ్ పిట్రోడా గారినైతే. నెక్స్ట్ నీలి విప్లవం ఏ రంగానికి సంబంధించింది? బ్లూ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? సో, ఆన్సర్ చేపల ఉత్పత్తి. ఫిష్ ప్రొడక్షన్ అనమాట. ఈ ఫిష్ ప్రొడక్షన్‌కి సంబంధించింది ఈ బ్లూ రివల్యూషన్. దీని పితామహుడు ఎవరు అంటే ఈరాలాల్ చౌదరి గారిని ఈ బ్లూ రివల్యూషన్ పితామహుడు అనేది పిలుస్తారు. దీన్ని ఎప్పుడు ప్రతిపాదించారంటే 1970 నుండి 75 మధ్య. అప్పుడు ఏంటి 5వ పంచవర్ష ప్రణాళిక. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ నేను క్వెషన్స్ అనేవి అయితే పెట్టాననమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ 5 ఇయర్ ప్లాన్స్ అనేవి. ఈ నీతి ఆయోగ్‌కు ముందు ఇండియాలో అంటే నీతి ఆయోగ్ 2015 నుండి వచ్చింది కదా! స్వతంత్రం పొందిన తర్వాత భారతదేశం ఆర్థికంగా ఎలా పరిపాలించింది అన్న అంశాలన్నీ ఈ పంచవర్ష ప్రణాళికల్లోనే అంటే ఆల్రెడీ వాటికి సంబంధించి క్వెషన్స్ నేను మీకు పెట్టాను. చాలా ఇంపార్టెంట్. వాటిని టచ్ చేయకుండా క్వెషన్ అనేది అయితేనే ఇవ్వడు మీకు అసలు. ఇది 1970 నుండి 75 వరకు ఏంటి 5వ పంచవార్షిక ప్రణాళిక. ఆ సమయంలో ఈ నీల విప్లవాన్ని అయితే ప్రతిపాదించడం అనేది అయితే జరిగింది. ఈ మత్స్య సంపద చేపలకు సముద్రాల్లోని చెరువుల్లో కూడా పండిస్తూ ఉంటారు కదా! కొన్ని చూస్తూ ఉంటాం ప్రదేశాల్లో చేపల చెరువులు ఉంటాయి. వాటిల్లో కూడా పెంచి ఎవరైతే ఈ చేపల వేటకు వెళ్ళమంటారో మత్స్యకారులు ఉంటారో ఫిష్‌మ్యాన్స్ వాళ్ళకి సహాయపడడానికి వాళ్ళ యొక్క సంపదను పెంచడానికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఈ బ్లూ రివల్యూషన్ అనే దాన్నైతే ఏర్పరచడం జరిగిందనమాట. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం అందుతుంది? హౌ మచ్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ పీఎం కిసాన్? దీని గురించి మనం చదివాం. ఈ ఆర్థిక భారతదేశంలో వ్యవసాయ రంగంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కేంద్ర ప్రభుత్వాల స్కీమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ నుండి 6,000 అయితే అందుతాయి అనమాట. సో, ఈ 6,000ను కూడా 3 విడతల్లో వేస్తారు. 2 టైమ్స్‌గా మొత్తం 3 విడతల్లో 6,000 అయితే రైతుల ఖాతాలోకి భారతదేశంలో ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి అందించడం అనేది అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో, ఈ నామ్ అనేది ఏంటిదంటే ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అనమాట. ఎవరైతే ఈ రైతులు ఉంటున్నారో వాళ్ళందరికీ దేశవ్యాప్తంగా వాళ్ళు ఏ పంటలైతే పండిస్తున్నారు, దేన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అంటే పాడి పరిశ్రమలో ఉన్న వాళ్ళని కూడా రైతుల కిందే లెక్కిస్తారనమాట. ఇప్పుడు మత్స్యకారులు ఎవరున్నారో వాళ్ళని కూడా రైతుల కిందే లెక్కిస్తారు. వీళ్ళ రకంలోకి అయితే వస్తారనమాట. ఎవరైతే వాళ్ళు ఈ ఉత్పత్తి చేసినటువంటి పంటని వాళ్ళకు వాళ్ళే మంచి ధరలను విక్రయించేందుకు రూపొందించినటువంటి ఒక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ అనమాట. ఇది ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటనమాట. పీఎంఎఫ్‌బీవై పూర్తి రూపం ఏమిటి? ఆల్రెడీ మనం స్కీమ్స్‌లో చదివాం. స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఒక 500+ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇన్ని మనం చదవవసరం లేదని మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక 40 ఆర్ 50 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అనేది చేసి పెట్టాను. ఆ వీడియోనైతే చూడండి. ఒకసారి ఆ స్కీమ్స్ అనేది వీడియో చూసిన తర్వాత మీరు ఒక నోట్ చేసుకొని దాన్ని 2, 3 సార్లు చదవడానికి ట్రై చేయండి. ఒక్కసారి చదివితేనే ఎవరికీ గుర్తుండవు. అప్పటికి బాగానే ఉంటాయి. మళ్ళీ తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే అన్నీ మర్చిపోతాం. అందుకని 1కి 2 సార్లు అయితే చదువుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. అన్నీ ఒకసారిన రాసుకొని నోట్స్‌లో రాసుకోవడానికి ట్రై చేయండి. వాటిని ఇంపార్టెంట్ అయినవి పెట్టాను ఆల్రెడీ. అండ్ ఇంకో పార్ట్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను స్కీమ్స్‌కి సంబంధించి. ఇక్కడ ఏంటి ప్రధానమంత్రి ఫిసల్ బీమా యోజన ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ప్రధానమంత్రి ఫిసల్ బీమా యోజన. దీన్ని దేనికి ఇస్తారు? ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ పథకం అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగేటువంటి పంట నష్టానికి ఇచ్చేటువంటి బీమా అనమాట. ఇప్పుడు పంటలు పండిస్తారు. ఖచ్చితంగా వరి చేతికొచ్చే టయానికి అసలు ఆ టైం వర్షం పడే టైం కాకపోయినా కానీ వానలొచ్చి పంట అనేది మొత్తం పాడైపోద్ది. అప్పుడు నష్టమే కదా వాళ్ళకి. సో, అలా నష్టపోయిన రైతులకైతే ఈ పథకం కింద కొంత ఆర్థిక సహాయం అనేది కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ పథకమే ప్రధానమంత్రి ఫిసల్ బీమా యోజన అనమాట. సో,
దీని యొక్క పూర్తి రూపం అడిగారు. అందుకనే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వీటి యొక్క పూర్తి రూపాలు కూడా తెలుసుకోండి అని క్లియర్‌గా ఇచ్చాను స్కీమ్స్‌లో. బిందు సేద్యం అంటే ఇరిగేషన్ టైప్స్, ఇరిగేషన్ మెథడ్స్ ఏం ఫాలో అవుతున్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం. డ్రిప్ ఇరిగేషన్ ప్రధాన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్? సో, ఇక్కడ నీళ్ళనేవి ఏ విధంగా పంటలకు పెడతారు నీటిపారుదలకు సంబంధించనంటే, ఇవి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ బిందు సేద్యం ద్వారా నీటిని నేరుగా వేళ్ళకైతే అందిస్తారనమాట. డ్రిప్ ఇరిగేషన్‌లో నీరు నేరుగా మొక్కల వేర్ల యొక్క ప్రాంతానికి చేరుతుంది. దీనివల్ల నీటి ఆదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇదొక తోట అనుకోండి. ఈ తోటలో ఇక్కడ ఒక మొక్క, ఇక్కడో మొక్క, ఇక్కడో మొక్క ఉందంటే వీటిలన్నిట్లికి ఇలా కాలువల ద్వారా నీటిని పంపించకుండా ఒక బోరు బావి నుండి గాని, పంపు నుండి గాని, బావి నుండి గాని, మోటార్ ద్వారా నీళ్లు పంపించకుండా సెపరేట్‌గా ఒక చిన్న పైపుని తీసుకొచ్చి ఇక్కడొక హోల్ చేసి, ఇక్కడ హోల్ చేసి డిప్స్ అనేవి పెడతారనమాట. దాంట్లో నుండి సన్నగా వాటర్ డ్రాప్ అని కారుతూ ఆ మొక్కకి కావాల్సిన నీటిని అందిస్తుంది. దానివల్ల ఎక్కువ ఎక్స్‌ట్రా వాటర్ అనేది పోకుండా ఎంత కావాలో అంతవరకైతే నీటిని అందిస్తారు. దాన్ని డ్రిప్ ఇరిగేషన్ అయితే అంటారనమాట. నీటిని నేరుగా వేళ్ళకైతే అందిస్తుంది. స్ప్రింక్లర్ల సేద్యం ఏ ప్రక్రియను పోలి ఉంటుంది? స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ రిజెంబుల్ విచ్ ప్రాసెస్? ఆన్సర్ రైన్‌ఫాల్ అనమాట. వర్షపాతం. ఇప్పుడెలా ఉంటుందంటే ఒక పైపుని బారుగా పెట్టేస్తారు. ఇది ఇలా రొటేట్ అవుతా ఉంటే వాటర్ అనేవి ఇలా పడతా ఉంటాయనమాట. మొత్తం అన్నిట్లికి కొన్ని ప్రదేశాల వరకు ఉన్నటువంటి అన్ని మొక్కలకు కూడా వాటర్ అనేవి ఇలా పడతా ఉంటాయి. స్ప్రింక్ అవుతా ఉంటాయనమాట. సో, ఇవేంటంటే నీటిని పైనుండి చినుకల రూపంలో వాన పడుతున్నట్టు పడినట్టయితే చేస్తారనమాట. పిచికారీ అయితే చేస్తారు. ఇది సహజ వర్షాన్ని పోలి అయితే ఉంటుంది. హర్ ఖేత్ కో పానీ అనే నినాదం ఏ పథకానికి సంబంధించింది? హర్ ఖేత్ కో పానీ స్లోగన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్కీమ్? సో, కొన్ని స్కీమ్స్‌కి సంబంధించి కొన్ని స్లోగన్స్ అనేవి ఇస్తారు కదా! ఈ హర్ ఖేత్ కో పానీ అనే నినాదం ఏ స్కీమ్‌ది అనంటే పీఎం కృషి సించాయ్ యోజన. పీఎం కృషి సించాయ్ యోజన అనమాట. దీన్ని సింపుల్‌గా పీఎంకేఎస్‌వై అని అయితే పిలుస్తారు. పీఎం కృషి సించాయ్ యోజన. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి పొలానికి నీరును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో అయితే ప్రారంభించడం జరిగింది. 15. సో, దీని ద్వారా ప్రతి పొలానికి ఏ రైతైతే పొలం పండిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నీళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేశారు. భారతదేశంలో ఖరీఫ్ పంటలు ప్రధానంగా దేనిపై ఆధారపడతాయి? ఖరీఫ్ క్రాప్స్ ఇన్ ఇండియా మెయిన్లీ డిపెండ్ ఆన్ వాట్? ఆన్సర్ మాన్సూన్ రైన్స్. ఋతుపవన వర్షాలకు సంబంధించి.